వన్ టైం సెటిల్మెంట్. ఒకసారి వన్ టైం సెటిల్ ప్రసన్న హరికృష్ణ గారితో మాట్లాడదాం. ప్రసన్న హరికృష్ణ గారు, ఏంటి దీని సొల్యూషన్ ఏంటి? భరత్ గారు, మౌసనన్న, రమేష్ అరోరా గారు, గౌతమ్ రావు గారు, మిగతా ప్యానలిస్ట్ అందరికి గుడ్ ఈవినింగ్. సో భరత్ గారు, ఇది అంటే నేను కానీ గత డిబేట్ లో కూడా ఒక మాట అనుకున్నాం. ఏంటంటే విద్యా వైద్యం ఇవి రెండు కూడా సమాజ బాగోగులకు, సమాజ అభివృద్ధికి మూల స్తంభాలు. వాస్తవానికి మానవ వనరుల యొక్క ప్రోగ్రెస్ కు ఇవి రెండే ప్రధాన కారణం. మరి ఇలాంటి వాటికి సంబంధించి గవర్నమెంట్ రిపీటెడ్ గా ఫ్రీబీస్ అనేటువంటి పేరుతో కంప్లీట్ గా దీని యొక్క ఇంపాక్ట్ మనము ఫీ రియంబర్స్మెంట్ తోనే ఆగకుండా సొసైటీకి అప్లై చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటది. ఎందుకంటే ప్రభుత్వం ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈవెన్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి టైంలో, అంటే కంప్లీట్ ఓపెన్ గా వేగ్ గా ఉండకుండా ప్రతి ఆర్టికల్ కు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంట్ కూడా, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఎందుకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండొద్దు? ఎందుకంటే ఇది ఒకే వైపు నుంచి, ప్రభుత్వం అండ్ కాలేజీల వైపు నుంచి మాత్రమే చూడొద్దు. దీన్ని సొసైటీ కూడా ఇంప్లిమెంట్ ఆర్ దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో దాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 రకాల స్టేక్ హోల్డర్స్ ఇందులోపల ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేవలం మేనేజ్మెంట్ కాదు, ప్రభుత్వం కాదు, లేకపోతే మేనేజ్మెంట్ కింద పనిచేసేటువంటి టీచింగ్ ప్రొఫెషనల్స్ కాదు, విద్యార్థులు అండ్ సమాజం. ఇక్కడ ఈ ఫీ రియంబర్స్మెంట్ లోపల ఇప్పుడు కాలేజీకి ఒకవేళ డబ్బులు కనుక ఇప్పుడు 10,000 crores బకాయిలు అని చెప్పేసి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. Every year, government is spending 2,350 crores each and every year. ఈ రాష్ట్రం లోపల 2,350 కోట్లకు సంబంధించి 12,50,000 మంది విద్యార్థుల భవితవ్యం ముడిపడిందండి. 12,50,000 మంది విద్యార్థులు. అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ప్రొఫెషనల్ కాలేజెస్ అండ్ నాన్ ప్రొఫెషనల్ ఎంటిటీస్ నుంచి సుమారుగా ప్రతి సంవత్సరం 5 లక్షల మంది అవుట్ గోయింగ్ ఉంటే 5 లక్షల మంది ఇన్కమింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫీ రియంబర్స్మెంట్ మేనేజ్మెంట్ కి ప్రభుత్వం ఇవ్వకపోతే మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయదు. ఫ్యాకల్టీలకు పాపం కొన్ని కాలేజెస్ లోపల 6 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళకి ఫ్యాకల్టీకి కరెక్ట్ గా మనకు వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు అవుట్కమ్ ప్రాపర్ గా ఇవ్వరు, అవుట్పుట్ ఇవ్వరు ప్రాపర్ గా. లెబొరేటరీస్ మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రమేష్ అరోరా గారు చెప్పారు, ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశం లోపల పర్టికులర్ గా మన స్టేట్స్ లోపల మోర్ దెన్ 40% ఆఫ్ ద టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ స్కిల్లెస్. అది నేను చెప్పట్లేదు అండి, గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఎక్కడ లేదు. ఈ రోజు మన దేశంలో హైయెస్ట్ రిక్రూట్మెంట్, క్వాలిటీ రిక్రూట్మెంట్ జరిగేది ఓన్లీ మన తెలంగాణలో. ఈ రోజు కంపెనీస్ కూడా ముందుండి ఎవరైనా స్టూడెంట్స్ తీసుకుంటుందంటే అది తెలంగాణలో. సో తెలంగాణ నుంచి ఒక స్టూడెంట్స్ ఈ సంవత్సరం కనుక 20,000 రిక్రూట్ అయితే మిగతా పక్క రాష్ట్రాలు అన్ని కలిపి కూడా ఒక 30,000 రిక్రూట్ అయితే, అంటే ఒక 40% స్టేక్ మనము తెలంగాణ ఈ రోజు అన్ని కంపెనీ రిక్రూట్మెంట్ లో తీసుకుంటుందంటే మీరు అన్నది కాదు. ఒకవేళ ఉంటే కంపెనీ ఎందుకు తీసుకుంటుంది? మేము ఎంతో మంది స్టూడెంట్స్ కు ఇన్సైట్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, వేరే రిక్రూట్మెంట్ చూసుకుంటే ఏ రోజైనా కూడా 100% ఈ రోజు స్కిల్ లెస్ అనేది లేనే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి స్వయాన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార సంస్థ నీతి ఆయోగ్ చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ నీతి ఆయోగ్ తప్పు పట్టడం అనేది నీతి ఆయోగ్ లో కూడా లేదు. అది మేము నీతి ఆయోగ్ ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటాం. మా దగ్గర ఎవ్రీ రికార్డ్ ఇస్ దేర్. ఏ రోజు కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల సెలక్షన్ జరగకపోవడం గానీ, రిక్రూట్మెంట్ రిజెక్ట్ కావడం గానీ, అలాగనుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైయెస్ట్ నంబర్ మన రాష్ట్రం ఏది ఇంజనీరింగ్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఇంతమందిని ప్రొడ్యూస్ చేసేటువంటి మన రాష్ట్రంలో మనం ఏ రోజు కూడా ఈ బాధ ఉంది అని చెప్పేసినట్టు పేరెంట్ గానీ స్టూడెంట్ గానీ ఏ రోజు ఎందుకు కనిపించలేదండి. ఎంతో మందికి రిక్రూట్మెంట్ అయింది. కొంతమందికి ఇప్పుడు 100 మెంబర్స్ ఒక కంప్యూటర్ సైన్స్ అవుతే 100 మెంబర్స్ జాబ్ రావాలని ఏం లేదు. ఇప్పుడు రమేష్ గారు, సార్ నేనేమంటున్నానంటే మీరు చెప్పేట దాంట్లో అర్ధ సత్యం ఉంది తప్ప పూర్తి సత్యం లేదు. ఇది వాస్తవం. మనం అందరము అసలు మీ ఇంజనీరింగ్ కాలేజీలు కరెక్ట్గా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొస్తుండే? నేనేమంటున్నానంటే మీరు నన్ను చెప్పనియండి. ఒకటి
రెండవది మీరు ఏమంటున్నారు, ఒక డ్రైవరు ఒక మేనేజ్మెంట్ నువ్వు కొట్టిండు కాబట్టి మేము సమ్మె చేస్తాం అంటున్నారు. కానీ నేను చెప్తున్నా అంటే పరిస్థితి తీవ్రత చెప్పడానికి మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో 170 కాలేజీల్లో మీరేమంటున్నారు, అందరి సర్టిఫికేట్లు మేము ఇచ్చేసినాం అంటున్నారు. ఫీజు కట్టిన వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారు, కానీ బలవంతంగా ఫీజు కట్టించుకొని ఇచ్చినటువంటి వాళ్ళు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేటటువంటిది ఒకటి. రెండవది, ఈరోజు చెప్తున్నా కదా, మీరు చెప్తున్నటువంటి స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో ప్రతి కాలేజీ కూడా ఈరోజు మీ యొక్క ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి వివరాలు స్పష్టంగా బయట పెట్టండి. ఇప్పుడు అదే ఒకటండి, ఒక్క నిమిషం నేను వస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ రమేష్ గారు మీరు వెయిట్ చేయండి. నేను ఏమంటున్నా అంటే మీలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఉదాహరణకు ఒక మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి 50,000 మంది విద్యార్థుల్లో లేదా 45,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పగలుగుతామా? లేము, 5,000 మందికే వస్తున్నాయి. ఇది వాస్తవం. ఒక్క నిమిషం వినండి నేను చెప్పేది వినండి. లేదా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ వినండి, ఒకటే సెకండ్. నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ యొక్క బెదిరింపులు దబాయింపులు చేసి విద్యార్థుల యొక్క భుజాల మీద తుపాకులు పెట్టి ప్రభుత్వాన్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేయొద్దు. నంబర్ 1. పోలీస్ స్టేషన్లలో కేసులు అయినాయండి ఒకటి. రెండవది, ఏ ఆఫీసులలో, రెండవది మీరు ఈ యొక్క విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత ఈరోజు ప్రభుత్వాన్ని మీరు ఫీజు కావాలని డిమాండ్ చేసి కాలేజీలు పనిచేస్తున్నారు. మరి అటువంటి అప్పుడు సర్టిఫికేట్లు విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు సంబంధం లేనప్పుడు విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఆపడానికి మీరు ఎందుకు ఆపినట్టు? సర్టిఫికేట్స్ రోజుకొక వార్త పేపర్లో ఎందుకు వస్తుంది? ఇది చెప్పండి సమస్య. రమేష్ గారు కట్ అయినట్టుంది. అయితే ఒకటి ఇక్కడ ఇప్పుడు మరి ప్రభుత్వం భరత్ గారు ఒక్క 2 minutes చెప్పండి. ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రమేష్ గారిని క్రిటిసైజ్ చేయడం అది కాదు. అంటే ఈ 5 స్టేక్ హోల్డర్స్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీ డెవలప్మెంట్ కి సంబంధించి. ఇప్పుడు వారు అంటున్నారు 90% స్టూడెంట్స్ కి మేము సర్టిఫికెట్స్ ఇచ్చాము అని చెప్పేసి. మరి ఇప్పుడు చాలా చాలా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి. మరి అట్లా ఉద్యోగాలు వచ్చినప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంత అద్భుతంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం లోపల ప్రతి సంవత్సరము చాలా కాలేజెస్ లోపల మోర్ దాన్ 50% సీట్స్ మిగిలిపోతున్నాయి, ఇంజనీరింగ్ సీట్స్ పర్టికులర్ గా. ఎందుకు మిగిలిపోతున్నాయి? సో దీనికి కేవలం ప్రభుత్వం కారణం కాదు, కేవలం యాజమాన్యం కారణం కాదు. ప్రభుత్వం బకాయిలు ఇవ్వట్లేదు, ఓకే. మరి యాజమాన్యాలు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడము, ఎందుకంటే లెబొరేటరీస్ చాలా కాలేజెస్ లోపల లెబొరేటరీస్ ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే దీని స్టేక్ హోల్డర్స్, మెయిన్ స్టేక్ హోల్డర్ స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఇందులో చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ ఎక్కువ మొత్తం లోపల భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఇంకా పర్టికులర్ గా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క భవితవ్యం ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది దీనివల్ల. ఎందుకు ఆ విధంగా ఉందంటే ఆర్టీఎఫ్ ఉంటుందండి. ఆర్టీఎఫ్ అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా యాజమాన్యాలకు ఇచ్చేటువంటి ఫీజు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ కాంటెక్స్ లోపల ఎస్సీని పక్కన పెట్టినట్లయితే మిగతా అందరు స్టూడెంట్స్ కి ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోపలికి డబ్బులు జమ చేస్తూ ఉంటది. కానీ ఎస్సీ స్టూడెంట్స్ కి వచ్చేటప్పటికి అందులో 60% ఆర్టీఎఫ్ లోపల 60% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా 40% స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. మరి ఎప్పుడు స్టూడెంట్స్ వెళ్తుంది? ఎప్పుడైతే 40% స్టేట్ గవర్నమెంట్ దానికి మ్యాచింగ్ గ్రాంట్ కి యాడ్ చేస్తుందో అప్పుడు మాత్రమే 100% ఫీ రియంబర్స్మెంట్ అనేది ఆ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన స్టూడెంట్ కి వెళ్తా ఉంది. మరి సెంట్రల్ నుంచి స్టేట్ ఇవ్వకపోతే ఇక్కడ నష్టపోయింది ఎవరు నష్టపోతుండ్రు? ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన చాలా మంది స్టూడెంట్స్ పాపం సఫర్ అవుతా ఉన్నారు. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల మేనేజ్మెంట్ వైపు నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లేకపోతే డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూతే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంతకు ముందు మా బదాన్ని చెప్పినట్లు చాలా పుట్టగొడుగులాగా పెడతా ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్. ఎందుకు? గతం నుంచి అంటే 2009 లోపల ఈ పాలసీని తీసుకొచ్చినప్పటి నుంచి చాలా ఫెయిర్ గా జరిగింది. కొన్ని గ్యాప్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఫెయిర్ గా జరిగినప్పుడు కొన్ని ఇబ్బడిగా పుట్టగొడుగుల మాదిరిగా కాలేజీలు పెట్టిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్ ఒకటేసారి ఆగిపోతే వాస్తవానికి మేనేజ్మెంట్ కూడా ఎక్కువ మొత్తంలో సఫర్ అవుతా ఉన్నది. దానివల్ల ఫ్యాకల్టీలు సఫర్ అవుతున్నారు. ఫ్యాకల్టీలు ప్రాపర్ గా టీచింగ్ చేయలేక స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు.
మరి స్టూడెంట్ అవుట్పుట్ ప్రాపర్ గా లేకపోతే అల్టిమేట్ గా సొసైటీ మొత్తం కూడా దీని వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఏంటి అంటే దీనికి కత్తెర పెట్టేటువంటి పరిస్థితి, కత్తెర పెట్టాలి. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఒక ప్రాపర్ కన్స్ట్రక్టివ్ వే లోపల ఉండాలి. నిన్నగాక మొన్న వీసీల మీటింగ్ జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారి ఆధ్వర్యం లోపల. 75% అటెండెన్స్ ఉండాలి, ఫేషియల్ రికగ్నిషన్ ఉండాలి, ఆప్షనల్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 50% పాస్ కావాలి అని చెప్పేసేటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెడితే గనక కొంత నివారించవచ్చు, అంతేనా? అంటే ప్రభుత్వానికి బడ్జెట్ పరంగా కూడా ఇబ్బంది కాదు. సార్ ఇవన్నిట్లో ఏంటంటే ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపెట్టకపోవడం అనేది అది నిజం. ఇప్పుడు మన రాష్ట్రంలో వినిపిస్తుందానండి?